Hey guys, welcome back to my channel Hemalata Vincham. ఈ వీడియో ఏంటి అంటే నేను మా హస్బెండ్ మా ఊరు వెళ్తున్నాం అన్నమాట. ఎందుకు అంటే ఎవ్రీ ఇయర్ మాకు ఈ జూన్లో అంకమ్మ తల్లి జాతర అని చెప్పి జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వెళ్తాము. అలాగే ఈ ఇయర్ కూడా వెళ్తున్నాము. సో ఎలా చేస్తున్నాము, ఎలా వెళ్ళాము అండ్ అక్కడ ఏమేమి జరిగింది అన్నది మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్. ట్రావెలింగ్ అంటే ఫస్ట్ చేయాల్సిన పని ప్యాకింగ్ కదా, చాలా పెద్ద పని అనిపిస్తుంది నాకు కూడా. మీకు కూడా అంతేనా? కమెంట్ చేసి చెప్పండి. సో ప్యాక్ అయితే చేసేసుకున్నాం బ్యాగ్స్. మా బస్ ఈవినింగ్ ఉండింది. సో క్యాబ్ కోసం వెయిట్ చేసి క్యాబ్ వచ్చిన తర్వాత బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. అండ్ బస్ కూడా వచ్చేసింది. అండ్ పొద్దున్న లేచేసరికి మా ఊర్లో ఉన్నాము. ఫైనల్లీ ఊరికి అయితే వచ్చేసామన్నమాట. ఊర్లో ఏంటి అంటే ఇంటి ముందు చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది. సో అక్కడ పిల్లలందరూ కలిసి క్రికెట్ ఆడతారు. ఊరికి వచ్చిన ప్రతిసారి మా అన్నయ్య వాళ్ళు, బావ వాళ్ళు, పిల్లలు అందరూ కలిసి క్రికెట్ ఆడతారు. అండ్ ఇక్కడ కనిపించేదే మా ఇల్లు అనమాట. అలా ఆడుతూ బాల్ ఎక్కడికో కొట్టారనమాట. అది చాలాసేపు కనిపించలేదు. దానికోసం వాళ్ళు వెతుకుతున్నారు. బాల్ కోసం వేటాడుతున్న వీరులు. ఒకరు కొట్టిన బాల్ని 6 వెతుకుతున్నారు చూడండి. ఎంత వెతికినా బాల్ అయితే దొరకలేదు. అందుకని ఆ రోజు అలా ఆ మ్యాచ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మా అన్నయ్య వాళ్ళు వచ్చేసి ఒక టేబుల్ ఫ్యాన్ తెస్తే దాన్ని ఫిక్స్ చేస్తున్నారు. అలా డే 1 అయితే కంప్లీట్ అయింది. మేము వెళ్ళిన రోజు అలా కంప్లీట్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి క్లీనింగ్ డే అనమాట. మార్నింగ్ అంతా క్లీనింగ్ జరుగుతోంది. అలా క్లీనింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ మీన్ వైల్ బ్రేక్ఫాస్ట్ టైం కూడా అయిందని చెప్పేసి బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళిపోయాము. మా ఊర్లో ఏంటి అంటే ఈ జాతర రోజు వరకు మాత్రం పనులు చాలా ఉంటాయి, క్లీనింగ్ అండ్ అన్నీ అని చెప్పేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ 3 కూడా ఊర్లో అందరూ ఒకే దగ్గర అన్నదానంలాగా పెట్టుకొని తింటామన్నమాట. ఊరంటేనే పిల్లలు హడావిడి కదా. ఇక్కడ పిల్లలందరూ కలిసి హైడ్ అండ్ సీక్ ఆడుకుంటున్నారు. అండ్ పెద్దవాళ్ళందరూ కూడా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు ఒక చెట్టు ఉంటుందన్నమాట. అక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. అండ్ యాజ్ యూజువల్ అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ క్లీనింగ్ స్టార్ట్. ఇంటికి వచ్చేసి ఇంటి ముందు కల్లాపు చల్లుకొని, అండ్ ఇక్కడ మా ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉంటుంది అనమాట. ఇంటి లోపల ఒకటి, ఇంటి బయట ఒకటి. ఇది అమ్మవారు ని బండిలో తీసుకొస్తారు. ఆవిడకి అడ్డు రాకుండా కొమ్మలను అటు సైడ్ వరకు మాత్రం కొమ్మల్ని కట్ చేస్తున్నారనమాట. మా బాబాయ్ చెట్టు పైన ఉన్నారు, కనిపిస్తున్నారా మీ అందరికీ? అలా మా పెద్ద బాబాయ్ అండ్ మా చిన్నన్న ఇద్దరు కలిసి అదంతా క్లీన్ చేసేసారు ఇంటి ముందు. అండ్ మీన్ వైల్ ఈ టైంలో మా అమ్మ వాళ్ళందరూ కల్లాపు చల్లి బయట ముగ్గు పెడుతున్నారనమాట. మా మమ్మీ ఒక సైడ్, మా పిన్ని ఒక సైడ్ అండ్ మా పెద్దమ్మ ఒక సైడ్ అందరూ కలిసి ఇంటి ముందు మొత్తం ముగ్గులు పెడతారు. అలా మొత్తం పనంతా అయిపోయేసరికి ఈవినింగ్ అవుతుంది. అండ్ ఈవినింగ్ మాకు ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే మాకు అమ్మవారు వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అవుతుంది. అలా నైట్ అంతా ఎంటర్టైన్మెంట్ కోసం అలాగా ప్రోగ్రామ్స్ అనేవి పెడతారు. ఆ రోజు నైట్ అంతా అమ్మవారిని ఊరేగిస్తారనమాట. ప్రతి ఇంటికి తీసుకొని వెళ్తారు. ఎందుకంటే మా ఊరు వచ్చేసి అమ్మవారి పుట్టినిల్లుగా, పక్కన ఊరు వచ్చేసి అమ్మవారి మెట్టినిల్లుగా చెప్పుకుంటారనమాట. అలా అమ్మవారి ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడైనా మన ఇంటికి ఒక ఆడపడిచి వచ్చినప్పుడు ఎన్ని లాంఛనాలతో మనం హ్యాపీగా పంపిస్తామో, అలాగే అమ్మవారి ఇంటికి వచ్చినప్పుడు కూడా యాటల్ని కోసి అమ్మవారికి తాంబూలం ఇచ్చి చీర జాకెట్ పెట్టి హ్యాపీగా పంపిస్తారనమాట. సో సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా. ఎందుకంటే ఆడపిల్ల ఇంటికి వచ్చినట్టే అమ్మవారిని కూడా ఇన్వైట్ చేసి అన్ని లాంఛనాలన్నితోటి పంపిస్తారనమాట. మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్ ఫాలో అయ్యి ఉంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. మాది జాయింట్ ఫ్యామిలీ అనమాట. మా డాడీ వాళ్ళు 4 మెంబర్స్, అందరం కలిసే ఒకే ఇంట్లో ఉంటాము. అసలు అమ్మవారిని చూసారా ఎంత అందంగా ఉన్నారో. మేము ఈ టైమ్ ఆఫ్ ఇయర్ కోసం ఎవ్రీ ఇయర్ ఎంత వెయిట్ చేస్తామో. ఈ ఇయర్ జాతర అయిపోయింది అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటామన్నమాట. అండ్ ఆవిడ వెళ్ళినప్పటి నుంచి ఇంట్లో కుకింగ్ అన్నది స్టార్ట్ చేసేస్తారు. ఎందుకంటే ఆఫ్టర్నూన్ నుంచి చుట్టాలు వస్తారనమాట. వాళ్ళకి ఫీడ్ చేయడానికి వంట అన్నది స్టార్ట్ చేసేస్తారు. ఒక సైడ్ వంట జరుగుతూ ఉంటుంది అండ్ ఒక సైడ్ చుట్టాలు వస్తూ ఉంటారు.
ఆ రోజు మాత్రం మా ఇంట్లో వాళ్ళందరికీ ఫుల్ పని ఉంటుంది. మా అమ్మ వాళ్ళకి ఒక సైడ్ వండుతూనే ఉంటారు, పెడుతూనే ఉంటారనమాట. అండ్ అలా లంచ్ అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైనా సేమియా పుల్లైస్ తిన్నారా? మేమైతే ఎవ్రీ ఇయర్ ఊరికి వెళ్ళాము అంటే సేమియా పుల్లైస్ అయితే పక్కా మస్ట్ అనమాట. సో అది ఒక్కరోజు కాదు, వన్ టైం కాదు, మళ్ళీ మళ్ళీ ఎవ్రీడే నడుస్తూనే ఉంటుంది. అండ్ మీకు చెప్పాను కదా, ఇంటి ముందు ఒక చెట్టు అండ్ ఇంటి లోపల ఒక చెట్టు ఉంటుందని చెప్పేసి. ఇంటి ముందు అలాగ చాలా ప్లేస్ ఉంటుంది. ఆ చెట్టు కింద అందరం మంచాలు వేసుకొని ఆ రోజు పని చేసి ఉన్నారు కదా, నైట్ అంతా మేల్కొని కూడా ఉంటారు. సో అందరూ పడుకున్నారనమాట లంచ్ అయిపోయిన తర్వాత. అలా డే 2 కంప్లీట్ అయిపోయింది. అండ్ డే 3 ఇది అమ్మవారికి ఇచ్చే దున్నపోతు అనమాట. దాన్ని ఎవ్రీ ఇంటికి మళ్ళీ అమ్మవారిని ఎలాగైతే ఊరేగించారో అలా దీన్ని కూడా ఎవ్రీ ఇంటికి అలా ఊరేగిస్తూ తీసుకెళ్తారు. అండ్ మీన్ వైల్ మా నాన్న చాటింపు వేయడానికి వచ్చిన ఆయన దగ్గర డ్రమ్ తీసుకొని దాన్ని వాయించడానికి ట్రై చేస్తున్నారనమాట. డే 3 ఏంటి అంటే ఇవాళ మేము అమ్మవారి గుడికి వెళ్ళాలన్నమాట. అమ్మవారు మా ఊరు వచ్చారు కదా, మేము ఇవాళ పొంగల్ పెట్టుకొని అమ్మవారి గుడికి వెళ్తాము. సో అందుకని మా పెద్దమ్మ పొంగల్ పెడుతుంది. అండ్ అక్కడ వాహన పూజ కూడా చేయించుకుంటారు. సో మా అన్నయ్య వాళ్ళు అండ్ మా బావ వాళ్ళు అందరు కలిసి వెహికల్స్ అయితే క్లీన్ చేసుకుంటున్నారనమాట. అక్కడ మా బుడ్డోడు చూడండి ఎక్కి మరి క్లీన్ చేస్తున్నాడు. అలా క్లీనింగ్ అయిపోయిన తర్వాత మేమైతే గుడికి అయితే బయలుదేరిపోయామన్నమాట. కార్లో అన్నీ పెట్టేసుకొని పొంగలి అన్నీ గుడికి బయలుదేరిపోయాం. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, అది గుడికి వెళ్ళే కమాన్ అనమాట. అక్కడ నుంచి గుడికి వెళ్తాము. ఇది గుడి. అండ్ గుడికి వచ్చిన తర్వాత గుడి చుట్టూ 3 రౌండ్స్ వేసి తర్వాత గుడిలోకి వెళ్తాము. తర్వాత మనం పెట్టుకున్న పొంగల్ తీసుకొని గుళ్ళోకి అయితే వెళ్ళాలి. సో దాన్ని ప్లేట్లో పెట్టేసుకొని గుళ్ళోకి బయలుదేరుతున్నాము. అండ్ ఇవాళ అయితే చాలా రష్ ఉంటుంది గుళ్ళో, అందుకని మేము మార్నింగ్ వెళ్ళిపోయామన్నమాట గుడికి. ఇక్కడ ఈ డ్రాయింగ్ చూసారా, ఇది ఏంటి అంటే అక్కడ అమ్మవారి విగ్రహం ఉంటుందన్నమాట. మన ఊరికి ఏదైతే విగ్రహాన్ని ఊరేగింపుకి తీసుకొచ్చారో ఆ విగ్రహాన్ని తీసే ముందు అక్కడ అమ్మవారి బొమ్మలాగా దాన్ని వేసి ఆ విగ్రహాన్ని బయటికి తీస్తారనమాట. అండ్ ఈవిడేమో గుడిలో ఉండే అమ్మవారు. ఇవి అమ్మవారి పాదుకలు. అలా దర్శనం అయిపోయాక బయటికి వచ్చి వాహన పూజ కూడా చేయించుకుంటున్నారు. అండ్ వాహన పూజ అయిపోయిన తర్వాత మొత్తం అలా తిరగడానికి వెళ్ళామన్నమాట. జాతర అంటే తిరగాలి కదా, సో అన్ని షాప్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఫుడ్ మెయిన్ జాతరలో ఫుడే కాబట్టి ఫుడ్ తీసుకొని లైక్ బేల్పూరి అండ్ ఐస్ క్రీమ్ ఇవన్నీ తీసుకొని, అండ్ ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ వెళ్ళాము. ఈవినింగ్ వెళ్ళినప్పుడు అక్కడ కోలాటం వేస్తున్నారనమాట. అండ్ అక్కడ నుంచి ఎడ్ల పందాలు జరుగుతుంటే అక్కడికి కూడా వెళ్ళాము. పక్కనే జరుగుతున్నాయి అన్నమాట. ఎద్దుపాటు కదా, రెండు సమానంగా పడతాయి చూడు. అది ఏమన్నా ఒకటే లైన్లో పోతుంది చూడు.
ఇవి ఎడ్ల పందాలకు వచ్చిన ఎడ్లు అనమాట. దోమతెర కట్టి ఎడ్లను దాని లోపల పెట్టారు. అండ్ ఈ జనాలను చూసారా, ఇసుకేస్తే రాలనంత మంది జనాలు ఉంటారు జాతరలో. అండ్ అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము. ఆ రోజు మా చిన్నన్నది బర్త్డే ఉండే అనమాట, అందుకని కేక్ కట్ చేసాము ఈవినింగ్. అండ్ ఇక్కడ ఇద్దరు చూసారా, మా మమ్మీ అండ్ పెద్దమ్మ. చిన్నప్పుడు అన్నయ్య మా దగ్గర ఉండేవాడు అనమాట. సో యశోదలాగా మా అమ్మ అండ్ దేవకిలాగా మా పెద్దమ్మ. సో అందుకని ఇద్దరు కట్ చేపిస్తున్నారు కేక్. అండ్ అలా ఆ రోజు అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ 3 days ఇలా జరిగిందనమాట. అండ్ మోర్ వీడియోస్ ఆర్ కమింగ్ అప్, మంచి వీడియోస్ వస్తున్నాయి. సో స్టే ట్యూన్డ్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.